కీర్తనలు 56వ అధ్యాయము 8వ వచనం. నా కన్నీళ్లు నీ బుడ్డిలో నుంచబడి ఉన్నవి, అవి నీ కవిలలలో కనబడును గదా. ఇక్కడ స్పష్టంగా రాయబడి ఉన్నాయి, నా కన్నీళ్లు నీ బుడ్డిలో ఉంచబడి ఉన్నవి. మన కన్నీళ్లు యేసయ్య చక్కగా ఒక బుడ్డిలో దాచుకొని ఉన్నాడు. ఈరోజు మనుషులందరూ మన కన్నీళ్లు చూడాలనుకుంటారు. మనం ఏడుస్తుంటే సంతోషించే వాళ్ళు కొంతమంది ఉన్నారు. ప్రేమలు చల్లారిపోయినాయి, మనుషుల్లో ప్రేమలు లేవు. భార్య మీద భర్తకు ప్రేమ లేదు, భర్త మీద భార్యకు ప్రేమ లేదు. ప్రేమలు చల్లారిపోయిన లోకంలో మనం ఉన్నాం. అటువంటి భయంకరమైన స్థితిలోకి వచ్చేసాం. బిడ్డలకు తల్లిదండ్రుల ఎడల ప్రేమ లేదు, తల్లిదండ్రులకు బిడ్డల ఎడల ప్రేమ లేదు. ప్రేమలు లేని స్థలంలో మనం జీవించవలసి వస్తుంది. మనిషిని అర్థం చేసుకోలేనటువంటి మృగాల వంటి వారి మధ్య, మనిషిని మనిషిగా గౌరవించలేనటువంటి హృదయాలతో పోరాడవలసిన పరిస్థితి ఉంది. అటువంటి మనుషుల మధ్య నువ్వు ఒకవేళ జీవిస్తున్నట్లయితే దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. చుట్టూ ఉన్న వాళ్ళు నీ కన్నీళ్లు చూడాలనుకుంటున్నారేమో కానీ యేసయ్య మాత్రం నీ కన్నిటిని పవిత్రంగా ఎంచుతున్నాడు. యేసయ్య నీ కన్నిటిని ఎంతో శ్రేష్టమైన రీతిగా ఎంచుతున్నాడు. ఆ కన్నీటిని ఆయన ఒక బుడ్డిలో దాచుకుని ఉన్నాడు. ఈరోజు నువ్వు ఇంకా ఇక్కడే ఉన్నావు, కానీ నువ్వు చేసే కన్నీటి ప్రార్థన ప్రభు చెంతకి వెళ్తుంది, పరలోకానికి వెళ్తుంది. నీ కన్నీళ్ళు పరలోకానికి వెళ్తున్నాయి. ఆత్మీయ తల్లిగా నేను ఎప్పుడు ఒక మాట చెప్తాను, ఎప్పుడు కూడా మీ జీవితంలో కన్నీటిని వ్యర్థం చేసుకోవద్దు. కొంతమంది ఊరకనే ఏడుస్తారు, ఎందుకు ఏడుస్తారో వారికే తెలియదు. వ్యర్థమైన వాటి కోసం ఏడుస్తారు. ఆ కన్నీళ్ళన్నిటిని నేలపాలు చేస్తూ ఉంటారు. లోకము కోసం ఏడుస్తూ ఉంటారు, శరీరము కోసం ఏడుస్తూ ఉంటారు. కానీ ఆ కన్నీళ్ళు చాలా పవిత్రమైనవి, ఆ కన్నీళ్ళు చాలా పరిశుద్ధమైనవని ఎరిగి నీ కన్నీరు నువ్వు కన్నీరు కార్చినప్పుడు అవి కేవలము దేవుని పాదాల మీదే పడాలని ఒక మంచి తీర్మానం ఈరోజు తీసుకోవాలా. దేవునికి మహిమ కలుగును గాక. నువ్వు కన్నీరు కార్చవలసింది కేవలము ప్రార్థనలోనే, దేవుని పాదాల చెంతే. అంతేగాని నీ కన్నీళ్ళు ఎక్కడ పడితే అక్కడ కన్నీరు కార్చుకుంటూ ఉండబాకు. నేనెప్పుడు ఆత్మీయులకు, నా ప్రియ ఆత్మీయ బిడ్డలకు నేను తెలియచేసేది ఏంటంటే, మీ కన్నీరు వ్యర్థము చేసుకోవద్దు. మీ కన్నీరు దేవుని పాదాల మీదనే ఉండాలా. నీ కన్నీటితో దేవుని పాదాలు కడగాలి. అట్టి రీతిలో నీ కన్నీటిని ఇంకా శ్రేష్టమైన రీతిగా నువ్వు మలుచుకోవాలి. అంతేగాని ఈరోజు చాలామంది కన్నీరు గారుస్తూ, అమ్మో రాత్రి అంతా ఏడుచుకుంటా వచ్చానమ్మా. ఎవరి కోసం అంటే ఇంటిలో ఉన్న వాళ్ళ కోసం. నా కుమారుడు నా మాట వినలేదని రాత్రి అంతా ఏడ్చాను. అదే నీ ఏడుపు. ఏదో నీకు కావాల్సింది కొనిపెట్టలేదని ఏడ్చా, రాత్రంతా ఏడ్చొచ్చా. ఇదే నీ ఏడుపు. ఇటువంటి వాటికి ఆత్మీయులు ఏడవలసిన అవసరం లేదు, కన్నీరు కార్చవలసిన అవసరం లేదు. నీ కన్నీటికి ఒక శ్రేష్టమైన గుర్తింపు ఉంది. నీ కన్నిటిని శ్రేష్టంగా ఎంచే దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. నీ కన్నిటిని పవిత్రంగాను పరిశుద్ధంగా ఎంచే మహోన్నతిని మనం కలిగి ఉన్నాం. నీ కన్నీటిని ఆయన ఒక బుడ్డిలో దాచుకొని ఉన్నాడంట. అంతేకాదు, ఆయన కవిలలో కనబడుచును కదా. అంటే కవిలలో అనంటే పుస్తకములో అని ఉంటుంది. కింద అర్థం ఏంటి? పుస్తకములో. ఆయన ఒక పుస్తకం పెట్టుకొని నువ్వు కన్నీరు కార్చినప్పుడు ఆ పుస్తకములో అది రాయబడుతూ ఉంటుంది. 25 సంవత్సరాల క్రితం నేను ప్రభు పాదాల దగ్గర ఒంటరి స్థితిలో, ఏమీ లేని పరిస్థితుల్లో, చుట్టూ చీకటి అలుముకున్న వేళ నా యేసయ్యకు బలిపీఠాన్ని కట్టాను. అప్పుడే నేను మరి వివాహమై నూతన జీవితాన్ని ప్రారంభించున్న ఇక్కడికి వచ్చాను. నా ఇంటిని వదిలిపెట్టి నేను హైదరాబాద్కి వచ్చాను. వచ్చినప్పుడు ఆ బలిపీఠాన్ని కట్టాను. అయితే నాకు యేసయ్యకి ఒక నిబంధన నేను చేసుకున్నా. నేను యేసయ్య పాదాల దగ్గర ఒక నిబంధన చేసుకున్నా. ఏంటంటే, యేసయ్య, నేను ఎప్పుడు మోకరించి ప్రార్థన చేసినా నేను కన్నీటి ప్రార్థన చేస్తా.
నా కన్నీటితో నీ పాదాలు కడుగుతానయ్యా అని నిబంధన చేసుకున్నా. కానీ ఆ రోజు మొదలుకొని నేను ప్రార్థన చేసినప్పుడు దేవుని స్వరముతో దేవుడు ఒకసారి మాట, ఇంత కన్నీరు కారుస్తున్నావు నా కుమార్తె, నీకేం కావాలా, నీకేం కావాలో అడుగు, నేను అనుగ్రహిస్తాను, నేను ఇస్తాను అంటే నేను ఒకటే చెప్పాను, యేసయ్యా ఈ కన్నీరు కృతజ్ఞత కలిగి నేను కన్నీరు కారుస్తున్నాను అయ్యా, ఏదో కావాలని కాదు, కృతజ్ఞతతో, ఎందుకంటే నీవు నా కొరకు ప్రాణం ఇచ్చావని కృతజ్ఞతతో కన్నీరు కారుస్తున్నానని చెప్పాను. దేవుడు అంచెలంచెలుగా మమ్మల్ని దీవించాడు, ఆశీర్వదించాడు. ఇంకా ఇంతే ఏమో పరిచర్య అంటే ఇంతే కాదు, ఇంకా ఇది ప్రారంభం మాత్రమే అని అంచెలంచెలుగా విస్తరింపజేస్తున్నాడు, అనేక రీతిలుగా ఆశీర్వదించాడు, దీవించాడు. మా చుట్టూ చూస్తే మేము ఊహించిన దానికంటే, తలంచిన దానికంటే అత్యధికంగా మమ్మల్ని ఆశీర్వదించి దీవించిన దేవునికి సమస్త మహిమ, ఘనత, ప్రభావములు చెల్లునుగాక. కానీ ఈ రోజుటికి నా ప్రార్థన, నా వ్యక్తిగత ప్రార్థన కన్నీరే. కన్నీటితోనే ప్రార్థన చేస్తా. కన్నీరు లేకుండా నా జీవితంలో ప్రార్థన లేదు. వ్యక్తిగతంగా నేను మోకరించానంటే కన్నీరు కారుస్తా. కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు నా జీవితంలో వచ్చాయి, పరిచే విధంగా నా జీవితంలో పోరాటాలు వచ్చాయి. కానీ కొన్ని దేవుడు చేయాల్సిన మేళ్ళు ఆలస్యమయ్యాయి నా జీవితంలో. శత్రు పోరాటంలో నేను ఒక్కదాన్నే పోరాడలేని స్థితిలో బలహీనమయ్యాను. అటువంటి సమయంలో కూడా నేను కన్నీరు కార్చేదాన్ని. నేను అనేదాన్ని ఒక్కటే, నీవు చేయకపో, నువ్వు ఇది అద్భుతం జరిగించపో, కన్నీటి ప్రార్థన మాత్రం నేను విడిచిపెట్టను. ఆ కన్నీటి ప్రార్థనే ఈరోజు నన్నుకు అన్ని విధాల మేలుగా మార్చబడింది. దేవుని పాదాలు కన్నీటితో కడగడం, మోకరించి నేను ప్రార్థన చేసినప్పుడు లిటరల్గా నేను కారుస్తున్న కన్నీళ్ళు యేసయ్య పాదాల మీద పడ్డం నేను చూస్తాను. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ రోజుటికి నేను అడుగుతాను, ప్రభువా తుది శ్వాస వరకు కన్నీటితో నీ పాదాలు కడిగే ఆ యోగ్యత, ఆ ధన్యత నాకు ఇవ్వు నాయనా, చాలు ప్రభువా అని అంటాను. దేవునికి మహిమ కలుగునుగాక. కనుక మన జీవితంలో కన్నీటి ప్రార్థన యొక్క శ్రేష్టత మనం తెలుసుకోవాలా. కన్నీటి ప్రార్థనలో శక్తి దాగి ఉంది. కన్నీటి ప్రార్థనను దేవుడు బహుగా ఆశీర్వదించి దీవిస్తాడు. కన్నీటి ప్రార్థనకు ఆయన హృదయము కరిగిపోతుంది. యేసయ్య ఇంకా మన చెంతకి వస్తాడు. కన్నీటి ప్రార్థనలో యేసయ్య హృదయాన్ని మనం మెప్పించగలం. కన్నీటి ప్రార్థన, విరిగి నలిగిన హృదయము ఆయనకి ఇష్టమైన నైవేద్యము. విరిగి నలిగిన హృదయము ఆయనకి ఇష్టమైన నైవేద్యము. బళ్ళు అర్పిస్తారు కానీ, పొట్టేళ్ల కొవ్వు అర్పిస్తారు కానీ, ఏదేదో చేస్తారు కానీ విరిగి నలిగిన హృదయముతో ఆయన ఆశ్రయించరు. కనుక మన కల్వరి టెంపుల్లో ప్రతి ఒక్కరూ కన్నీటి ప్రార్థనా పరులుగా మార్చివేయబడునుగాక, ఆ రీతిగా ముద్రీకరించబడుదురుగాక. మీరు కన్నీరు కార్చి ప్రార్థన చేసేవారిగా మాత్రం మీరు ఉండండి చాలు. మీ కుటుంబాలు ఎంతగా ఆశీర్వదించబడతాయి, మీ బిడ్డలు ఎంతగా విస్తరించబడతారు, మీరు మీ తరతరాలకి ఆశీర్వాదకరముగా, దీవెనకరంగా మార్చబడతారు. కనుక కన్నీటి ప్రార్థనను నిర్లక్ష్యం చేయొద్దు. కన్నీటితో ప్రార్థన చేయడం ప్రారంభించండి. కన్నీళ్ళు అసలు రావండి, ప్రార్థనలో కన్నీరే రాదండి. దేవుణ్ణి ఆశ్రయించినప్పుడు విరిగి నలిగిన హృదయము ఆయనకి ఇష్టమైన నైవేద్యం అని ఎరిగి ఆయన పాదాల దగ్గరికి వచ్చినప్పుడు కన్నీటి ప్రార్థన చేయండి. కన్నీటి ప్రార్థనలో శక్తి ఉంది. ఆయన పుస్తకంలో కూడా మన కన్నీటిని లిఖితము చేసుకుని ఉన్నాడు. పుస్తకంలో రాసుకుంటున్నాడు. ఒక బుడ్డిని పెట్టి మనకి ఆ కన్నీటిని దాచుకుంటున్నాడు. ఎంత మహోన్నతుడండి! ఎంత సర్వ సృష్టికర్త, సర్వాధికారి అయిన దేవుడు, ప్రపంచాన్నంతా ఏలే తండ్రి, లోకాన్నంతా ఏలే దేవుడు మన కన్నిటిని అంతగా లక్ష్య పెడుతున్నాడు. మన కన్నిటికి మన ఇంటిలో విలువ లేదేమో, మన కన్నిటిని ఎవరు లెక్క చేయరేమో, మన కన్నిటిని చూసి నవ్వుకుంటారేమో. కానీ మనము కార్చే ప్రతి కన్నీరే నాట్యముగా మార్చబడద్దని మర్చిపోవద్దు. దేవునికి మహిమ కలుగునుగాక. మనము కార్చే కన్నీరు కార్చకపోతే ఆ నాట్యాన్ని కూడా చూడలేము. కన్నీరు నాట్యముగా మార్చబడుతుంది మన జీవితంలో. మర్చిపోవద్దు. ఎల్లప్పుడూ దేవుని పాదాల దగ్గర కన్నీరు కార్చండి. యెషయా 38
3వ వచనము 2వ భాగం నుంచి చివరి వచనాలు చూద్దాం. కృపతో జ్ఞాపకము చేసుకొనమని హిజ్కియా కన్నీళ్లు విడుచుచు యెహోవాను ప్రార్థించగా. చూడండి, కన్నీటితో హిజ్కియా ప్రార్థన చేస్తున్నాడు. హిజ్కియాకి మరణకరమైనటువంటి వ్యాధి వచ్చింది, మరణకరమైనటువంటి రోగం వచ్చింది, ఇంకా చనిపోతాడు. యెషయా ప్రవక్త చెప్పాడు, నువ్వు ఇంకా చనిపోబోతున్నావు కాబట్టి నీ ఇంటిని చక్కబెట్టుకో హిజ్కియా అని చెప్పాడు. చెప్పినప్పుడు కృపను జ్ఞాపకం చేసుకొని హిజ్కియా దేవుని పాదాల దగ్గర కన్నీటి ప్రార్థన చేశాడు. కన్నీటి ప్రార్థన శాసనాలను కూడా రద్దు చేస్తుంది. కన్నీటి ప్రార్థన నీ జీవితంలో మారా అనుభవం మధురంగా మారుస్తుంది. మరణకరమైన పరిస్థితిని కూడా జీవముతో నింపుతుంది. ఎండిన ఎముకలు కూడా జీవముతో నింపబడతాయి. కన్నీటి ప్రార్థనలో శక్తి ఉంది. దేవుడు చెప్పాడు, హిజ్కియాకి ఇంకా రోజులు అయిపోయాయి, ఆయుష్ అయిపోయింది, ఇంకా మరణం అయిపోతున్నాడు. తన రోగమును బట్టి తన జీవితం ఇంకా ముగిసిపోతుంది. కానీ దేవుని యొక్క కృపను జ్ఞాపకం చేసుకుంటూ హిజ్కియా కన్నీటి ప్రార్థన చేశాడు. ఆ కన్నీటి ప్రార్థనలో శక్తి ఉంది. ఆ కన్నీటి ప్రార్థన చేసిన వెంటనే దేవుడు మరి యెషయాతో మాట్లాడుతున్నాడు. యెహోవా వాక్కు యెషయాకు ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చెను, నీవు తిరిగి హిజ్కియా యొద్దకు పోయి అతనితో ఇట్లనుము, పితరుడైన దావీదును దేవుడైన యెహోవా నీకు సెలవిచ్చినదేమనగా, నీవు కన్నీళ్లు విడుచుట చూచి తిని నీ ప్రార్థనలు నేను అంగీకరించి ఉన్నాను. ఇక 15 సంవత్సరములు ఆయుష్ నీకు ఇచ్చేదను. 15 సంవత్సరముల ఆయుష్ నీకు ఇచ్చేదను. చూడండి, మరలా యెషయా దగ్గరికి దేవుని వాక్కు వెళ్ళి హిజ్కియాతో మాట్లాడు. ఏమని మాట్లాడాలంటే, ఇంకా తిరిగి 15 సంవత్సరాలు కన్నీటితో చేసిన ప్రార్థన ప్రభువు చెంతకి చేరిందంటున్నాడు. మరణకరమైనటువంటి పరిస్థితిని కూడా ఆయన తారుమారు చేసి జీవముతో నింపాడు హిజ్కియాని. ఇంకా 15 సంవత్సరాల ఆయుష్ని పొడిగించాడు. ఈరోజు మీ జీవితాల్లో ఎన్నో సమస్యల గుండా మీరు వెళ్తున్నారు, మరణకరమైనటువంటి పరిస్థితుల గుండా వెళ్తున్నారు. ఇక్కడ కొద్దిమంది ఉన్నారు, మీరు ఆత్మహత్య చేసుకునే అంత పరిస్థితి మీ జీవితంలో ఉంది. ఇంకా చచ్చిపోతే బాగుండు. ఈ పరిస్థితుల నుంచి బయటికే వచ్చే పరిస్థితి ఇంకా నాకు కానరావడాలా, చనిపోయే పరిస్థితి. ఇంకా దీన్ని దేవుడు కూడా ఏమీ చేయలేడు. ఈ మనుషులను ఇంకా దేవుడు కూడా మార్చలేడు. మారిస్తే 1 సంవత్సరంలో మార్చేవాడు కదా, మారిస్తే ఒక 10 సంవత్సరంలో మార్చేవాడు కదా, ఈ వ్యక్తిని మారిస్తే ఒక 15 సంవత్సరాల్లో మార్చేవాడు కదా. అంటే మార్చలేడంటే దేవుడు కూడా ఇంకా ఈ వ్యక్తిని మార్చలేకపోతున్నాడు. దేవుడు కూడా ఈ వ్యక్తిని రక్షించలేకపోతున్నాడు అని నువ్వు అనుకుంటూ ఇక్కడికి వచ్చావు కదా. నీ కన్నీటి ప్రార్థనలో అద్భుతం జరగబోతుంది. అదేమిటో తెలుసా? దేవునికి మహిమ కలుగును గాక. అదేమిటో తెలుసా? ఎవరైతే రక్షణ లేరో, నశించిపోతున్నారని ఏడుస్తున్నావో, ఎవరు బహుఘోరముగా దుష్టుల పాలై జీవిస్తూ నశించిపోతున్నారని బహుగా వేదన పడుతున్నావో, ఒక వ్యక్తి గురించి నువ్వు విగ్రహంగా హృదయంలో పెట్టుకొని ఎంతో నలిగిపోతున్నావు, ఎంతో వేదనకరమైన పరిస్థితి నీకుంది. దేవుడే నీతో మాట్లాడుతున్నాడు. ఇంక ఇది జరగదేమో అనుకుంటున్నావు, ఇంకా నా సమస్య తీరదేమో అనుకుంటున్నావు. కానీ నీవు కన్నీరు కార్చి ప్రార్థన చేయి. ఈ రోజు నుంచి నువ్వు కన్నీటితో ప్రార్థన చేయడం మొదలుపెట్టు. నీ ప్రార్థన ప్రభు సన్నిధికి చేరుతుంది. నీ ఇంటిలో ఉన్న పోరాటం, శాపగ్రస్తమైనటువంటి పోరాటం, శపించబడినటువంటి పరిస్థితులు, అది కూడా ఆ శాపకరమైనటువంటి పరిస్థితులు కూడా ఆశీర్వాదకరముగా దేవుడు మార్చివేయబోతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆశీర్వాదకరముగా మార్చివేయబోతున్నాడు. కనుక నువ్వు కన్నీటితో ప్రార్థన చేయడం నేర్చుకో. కన్నీటి ప్రార్థనలో మరణకరమైనది కూడా జీవముతో నువ్వు నింపుతావు. కన్నీటి ప్రార్థనలో ఎండిన లోయలోకి వెళ్ళి ఏ విధంగా
యెహెజ్కేలు ప్రవచనం ఎత్తి ఈ ఎండిన ఎముకలు జీవముతో నింపబడును గాక అన్నప్పుడు అవి ఎముకలన్నీ కూడా, ఎండిన ఎముకలు కూడా జీవముతో నింపబడ్డాయి, ఒక సమూహముగా లేచాయి. ఈరోజు నీ జీవితంలో కూడా, నీ కుటుంబంలో ఎండిపోయిన స్థితి, డ్రైనెస్ వచ్చేసిందా? ఎందుకు పనికిరాని ఆ కుటుంబము చూస్తేనే ఒక చీకటి వలయముగా ఉందా ఆ కుటుంబం? మనశ్శాంతి లేదు ఆ కుటుంబంలో, ప్రేమ లేదు, సమాధానము లేదు, సంతోషము లేదు. చీకటి వలయంగా నా కుటుంబం ఉందని నువ్వు అనుకుంటున్నావా? చీకటి వలయంగా నా జీవితం ఉందని నువ్వు అనుకుంటున్నావా? అయితే దేవుడు నీతో చెప్తున్నాడు, ఆ చీకటినే దేవుడు వెలుగుమయంగా మార్చబోతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. అది కేవలము నీ యొక్క కన్నీటి ప్రార్థన ద్వారా నువ్వు సాధ్యపరచుకుంటావు. కన్నీటి ప్రార్థన వల్లనే సాధ్యమవుతుంది. నీ బిడ్డల జీవితంలో ఎంతో భయంకరంగా అల్లరి చేస్తున్నారండి, ఎంతో అర్థము చేసుకోలేక, తల్లిని తిరగబడుతూ, తండ్రిని మీద తిరగబడుతూ ఇష్టానుసారంగా జీవిస్తున్నారండి. బలహీనతల చేత బంధించబడ్డాడండి. వాడు ఎటు వెళ్తున్నాడో తెలియదు, ఏం చేస్తున్నాడో తెలియదు, నీచమైన స్థితిలో దిగజారిపోతున్నాడని నువ్వు బాధపడుతున్నా. అయితే కన్నీటితో ప్రార్థించు, కన్నీటి ప్రార్థన మొదలుపెట్టు. ఏమో ఆ పాడైపోయిన జీవితమే, ఆ పాడుగా అయిపోయి ఎందుకు పనికిరాని జీవితమే దేవుడు పనికొచ్చే జీవితంగా మార్చుకొని తన సేవ నిమిత్తం నిలబెట్టుకుంటాడేమో. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ హిజ్కియా జీవితము మరణమైపోయింది, శాసనము కూడా ఇచ్చేశారు, ఇంకా మరణమే. నీ జీవితంలో ఇంకా ఆయుష్ లేదు, నీ ఇంటిని ఇంకా చక్కపరుచుకో. దేవుడే చెప్పేశాడు, అయిపోయింది, శాసనం అయిపోయింది, దేవుడే విడుదల చేశాడు అది యెషయా ద్వారా. కానీ కన్నీటి ప్రార్థన శాసనాన్ని కొట్టివేసింది. కన్నీటి ప్రార్థన దేవుని హృదయాన్ని కూడా మార్చివేసింది. ఆ కన్నీటి ప్రార్థన ప్రభు చెంతకి చేరింది. ఈరోజు ఇంతవరకు నీ సమస్యలను కన్నీరు కార్చలేదేమో. కన్నీటి ప్రార్థనకు శక్తి ఉంది. కన్నీటి ప్రార్థన నా జీవితంలో ఈరోజు మీ ఎదుట నేను నిలబడ్డానంటే, దేవుని మాటలు నేను మీకు తెలియచేస్తున్నానంటే, నేను నమ్మిన దేవుడు ప్రతినిత్యము నమ్మకముగా దేవుని పాదాల దగ్గర కన్నీరు కారుస్తున్న నా జీవితాన్ని, 4 గోడల మధ్య చీకటిలో ఉన్న నా జీవితము, ఎవరికి నేను ఉన్నాననే తెలీదు, ఒంటరిగా పోరాటం, దేవా అని చెప్పి యేసయ్య వైపు చూస్తూ కన్నీరు కారిస్తే ఒక రోజు వచ్చింది, దేవుడు తీసుకొచ్చి మనుషుల ముందు నిలబెట్టాడు, ఆయన గురించి మాట్లాడమని చెప్పాడు, చీకటిలో ఉన్న జీవితాన్ని వెలుగుమయంలోకి తీసుకొని వచ్చాడు. కనుక ఈరోజు నా ప్రార్థనలు అనేక మందికి ఆశీర్వాదకరంగా మార్చబడ్డాయంటే, దీవెనకరంగా మార్చబడ్డాయంటే, నా ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మీతో మాట్లాడగలుగుతున్నాడంటే, అది కేవలము కన్నీటి ప్రార్థనతో ఆయన పాదాలు కడగడం వల్లే సాధ్యమైంది. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు మీ జీవితాల్లో దేవుని యొక్క మాట మీ జీవితంలో ఎలా ఉన్నా, ఒకవేళ మీరు శాపగ్రస్తమైన వంశంలో ఉన్నారేమో, శాపాల పాలైపోయినారేమో, కానీ తిరిగి నీ జీవితాన్ని ఆనందకరంగా మార్చివేస్తాడు, అద్భుతంగా ఆయన మార్చివేస్తాడు. హిజ్కియా జీవితంలో కన్నీటి ప్రార్థనకి జవాబిచ్చిన దేవుణ్ణే మనం ఆరాధిస్తున్నాం, స్తుతిస్తున్నాం, గణపరుస్తున్నాం. ఆ దేవుడే మన పక్షాన ఉండి యుద్ధము చేసే దేవుడని మర్చిపోవద్దు. తప్పక మన మధ్య ఉండి మనకి జయాన్ని, విజయాన్ని అనుగ్రహిస్తాడు. కనుక అన్ని విషయాల్లో కన్నీటి ప్రార్థన హృదయాన్ని మార్చేసింది, దేవుని యొక్క హృదయాన్ని మార్చేసింది, యేసయ్య యొక్క హృదయాన్ని మార్చేస్తుంది. కనుక మీరు ఈరోజు నుంచి కన్నీటి ప్రార్థన ఎక్కడ వ్యర్థం చేసుకోం, ప్రతి నిత్యము కన్నీటి ప్రార్థన చేస్తామయ్యా. ఈ అంత్య దినాల్లో, అపాయకరమైన రోజుల్లో, భయంకరమైనటువంటి పరిస్థితుల్లో మనం ముందుకు వెళ్తున్నాం. ప్రతిరోజు ఒక భయంకరమైన సంఘటన మనం వినవలసి వస్తుంది. ఈ భయంకరమైనటువంటి చీకటి వలయాలు కమ్ముకుంటున్న సమయంలో మన కన్నీటి ప్రార్థనే మనకి ధైర్యాన్ని ఇస్తుంది, మన కన్నీటి ప్రార్థనే మనల్ని ముందుకు నడిపిస్తుంది, మన కన్నీటి ప్రార్థనే మన కుటుంబాన్ని కూడా, నశించిపోయే మన కుటుంబాన్ని కూడా రక్షణలోకి నడిపించుకునే శక్తిని మనకి అనుగ్రహిస్తుంది. దేవునికి మహిమ కలుగును కాక. అలాగనే మన చుట్టూ ఉన్న వారిని మనము రక్షించాలంటే కన్నీటి ప్రార్థన చేయాలి. కనుక కన్నీటి ప్రార్థన నిర్లక్ష్యపరచవద్దు. హిజ్కియా కన్నీటి ప్రార్థన చేసినప్పుడు ఆశ్చర్యరీతిగా తన ఆయుష్ 15 సంవత్సరాలు పొడిగించబడింది. యేసయ్య మన జీవితాల్లో అద్భుతాలు చేసే దేవుడు, ఆశ్చర్య కార్యాలు చేసే దేవుడు, మహోన్నతుడు, మహాగణుడు. ఆయన మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదు. నిన్ను బహుగా ప్రేమిస్తున్నాడు యేసయ్య, నిన్ను బహుగా ప్రేమిస్తున్నాడు. కానీ
నువ్వు వెళ్తున్న చీకటి మార్గము యేసయ్యకి ఇష్టంలా, నువ్వు కోరుకుంటున్నటువంటి అపవిత్రమైన మార్గము యేసయ్యకి ఇష్టంలా, దాన్ని విడిచిపెట్టు. నువ్వు వెలుగు మార్గం వైపుకి రా, యేసయ్య మార్గంలోనికి రా. నీ జీవితం అంతా వెలుగుమయంగా మార్చబడుతుంది. ఆశీర్వాదకరమైనటువంటి మార్గంలోనికి రా, నీ జీవితం అంతా ఆశీర్వాదకరంగా మార్చివేయబడుతుంది. కనుక కన్నీటి ప్రార్థన చేస్తూ ప్రభు పాదాల దగ్గరికి చేరు. కన్నీటి ప్రార్థన నీ జీవితంలో అద్భుతాన్ని స్వతంత్రించుకునే విధంగా, ఆశ్చర్యకార్యాన్ని స్వతంత్రించుకునే విధంగా చేస్తూ, అక్కడ చూడండి, దేవుడే సెలవిచ్చాడు, చనిపోబోతున్నాడు. తర్వాత దేవుడే మాట్లాడుతున్నాడు, 15 సంవత్సరాలు పొడిగించాడు. దీనికి మధ్యలో ఏం జరిగింది? కన్నీటి ప్రార్థన దేవుని చెంతకి వెళ్ళింది. కనుక కన్నీటి ప్రార్థన, నీ కన్నీటి ప్రార్థన నీకు తెలియదు ఎంత గొప్ప ప్రభావం నీ ఇంటిలో చూపించబోతుందో. నీ కన్నీటి ప్రార్థన నీకు తెలియదు నీ వంశంలో నిన్ను ఎంత ధన్యకరంగా మార్చబోతుందో. నీ కన్నీటి ప్రార్థన ఒకరోజు నీకు తెలియదు ఎంత గంభీరముగా ఆశీర్వాదము దీవెనను పొందుకోబోతున్నావో. కనుక వింటున్న ప్రతి ఒక్కరూ ఈ రోజు నుంచి కన్నీటి ప్రార్థన పరులుగా మార్చివేయబడాలి. దేవుని పాదాలు ఆశ్రయించేవారిగా ఉండండి. మీ జీవితాల్లో అసాధ్యమైనది దేవుడు సాధ్యపరుస్తాడు, తప్పక అసాధ్యమైనది సాధ్యపరుస్తాడు. అలాగనే యేసయ్య చెప్తున్నాడు, యేసయ్యని కొరడాలతో కొడుతున్నప్పుడు, భయంకరంగా హింసిస్తున్నప్పుడు యేసయ్య అంటున్నాడు, మీరు నా కొరకు ఏడవవద్దు, మీ కొరకు మీ పిల్లల కొరకు ఏడవండి. కనుక ఏడ్చి మీరు కన్నీటితో ప్రార్థన చేయడం మొదలుపెట్టండి. ఈరోజు ఒక మంచి తీర్మానం తీసుకోండి. కన్నీటిలో శ్రేష్టమైనటువంటి అద్భుతం దాగి ఉంది, ఆశీర్వాదము దాగి ఉంది, దీవెన దాగి ఉంది. కనుక ఇప్పటి వరకు నీ జీవితము అరణ్యం వలె, ఎడారి వలె మారిపోయిందేమో, ఎడారి వలె నీ యొక్క కుటుంబం ఉందేమో. కానీ ఈ కన్నీటి ప్రార్థన ద్వారా ఈరోజు అరణ్యంలో దేవుడు నీటి ఊటలను కలుగజేయబోతున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. నీ మారా అనుభవం మధురంగా మార్చబడబోతుంది. నీవు కార్చిన ప్రభు పాదాల దగ్గర కార్చిన కన్నీరు అది వ్యర్థము కానే కాదు, ఆ కన్నీరు నాట్యముగా మారుస్తున్నాడు దేవుడు. దేవునికి మహిమ కలుగునుగాక.